భాస్కర్ పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్ష సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 90,208 మంది అభ్యర్థులు 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఈవెంట్స్ అదేవిధంగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని 2 సంవత్సరాలుగా కోరుతూ ఉన్నా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. అభ్యర్థుల మేరకు లోకేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. విజయనగరం బహిరంగ సభలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల అమరవీరుల వార్షికోత్సవాల సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తాం, ప్రతి అభ్యర్థికి న్యాయం కలిగిస్తాం, మెయిన్స్ నిర్వహిస్తాం, ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా ఏదైతే కోర్టులో ఉన్నటువంటి కేసు హోంగార్డులకి యథావిధిగా రిజర్వేషన్లు కల్పించాలని మేము అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచి బూటకు నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూడా స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 90,200 మంది అభ్యర్థులు ఈరోజు ఆర్థికంగా గాను కోచింగ్ సెంటర్లో గాను మానసికంగా కుంగి కృషించి ఈరోజు ఇంటికి గ్రామాలకు ఇంట్లో వెళ్ళక కోచింగ్ సెంటర్లతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒకటి చెప్తా ఉన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటే చెప్పింది, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది. మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో ఎవరికి ఇచ్చావు నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ మాట్లాడుతున్నామో మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ భృతికి ముందు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని మేము పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది నిరుద్యోగుల్ని అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అందరి నిరుద్యోగుల్ని ఏకం చేసి విద్యార్థి సంఘాలుగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రోడ్లపైకి వస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, లేకుంటే మీ ఇంటి దగ్గరకు రావడానికి కూడా అభ్యర్థులుగా విద్యార్థి సంఘాల నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గత 2019 నుంచి నేను పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాను. గత ప్రభుత్వం మాకు
ఎన్నో ధర్నాలు చేయగా 2022లో నోటిఫికేషన్ ఇచ్చిందండి. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనవరిలో 2023లో ప్రిలిమ్స్ పెట్టారు. ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈవెంట్స్ డేట్స్ కూడా ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ కారణం చేత మేము వాయిదా వేస్తున్నామనే ఒక కారణంతో ఇచ్చిన ఈవెంట్స్ డేట్లను కూడా వెనక్కి తీసుకున్నారు. దానివల్ల మేము అభ్యర్థులు చాలా నష్టపోయాము. అదేవిధంగా ఎస్ఐ ఈవెంట్స్కి సంబంధించి ఎస్ఐ మెయిన్స్ జరిపారు. ఎస్ఐలో మాకు త్రుటిలో కొన్ని మార్కుల వల్ల మేము ఎస్ఐ ఉద్యోగాలు కోల్పోయాము. కనీసము కానిస్టేబుల్ ఉద్యోగమైనా కొట్టుకొని ఇంటికి వెళ్దామని చాలా ఆశతోటి ఉన్నాము. ఈవెంట్స్ కోసము గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇంతవరకు మాకు ఏ విధమైన స్పందన లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల బతుకులు మాత్రం అలానే ఉన్నాయి. మాకు ప్రతి నెల 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఈవెంట్స్ తొందరగా జరపాలని నేను ఒక పోలీస్ అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నల్లూరు శ్రీను అన్న. నేను ఒక ఎంబీఏ చదివిన నిరుద్యోగిని. నాకు 30 సంవత్సరాలు వచ్చిన ఇంతమంది ఉద్యోగం అనేది లేదు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఉద్యోగాలు అనేవి లేవు. అందరూ చదువుకున్నారు, డిగ్రీలు పీజీలు. కూలి పని చేసే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళకి ఉపాధి అనేది లేదు రాష్ట్రంలో. మీ అందరూ తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు వెళ్ళాడుతున్నారు. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కరికాడ కనీసం తినడానికి డబ్బులు కూడా ఉండదు. అక్కడ వినాయక చవితి భోజనాలు అయితే అక్కడికి పోతాం, వాస్తవం జరుగుతుంది. అదే తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అన్న పెయింట్ పని కన్నా, ఇంకోటి ఎక్కడ వెళ్తున్నారు అంటే బేల్దారి పని కన్నా, ఇంకోటంటే అలా పనులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు. కొంతమంది ర్యాపిడ్ వేసుకోవడం. అసలు నిరుద్యోగుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంది. ఒక్కసారి గవర్నమెంట్ కాదు, భారతదేశం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. తెలంగాణతో కలుస్తున్నప్పుడు బాగుంది. ప్రస్తుతం అయితే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందని దాని గురించి చర్చ జరుగుతుంది భారతదేశంలో. బీహార్ ఎలా అయిందో మన పరిస్థితి అలాగే అవుతుంది. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము డిగ్రీలు పీజీలు చేసాం. మా చదువు మాకే ఉపయోగమైనప్పుడు దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. మా చదువు మాకే ఉపయోగపడలేదు, ఇంకా దేశానికి ఏమి ఉపయోగపడుతుంది? మా కోసం ఫీజు రింబర్మెంట్ గవర్నమెంట్ చదివించింది. ఫీజు రింబర్మెంట్ మీరు చదువుకుంటారా, బాగా మంచి పొజిషన్కి వెళ్ళి డిగ్రీలు చేయండి, పీజీలు చేయండి, మీకు అమ్మఒళ్ళు ఇస్తాం అని చెప్పారు. ఇక్కడ మాకు ఉద్యోగాలు అన్నప్పుడు ఎన్ని వాళ్ళు ఉంటే ఏం ఉపయోగం ఉంది? అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయండి, మేము ఎంబీఏ చేస్తున్నాం, కనీసం పరిశ్రమలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇండస్ట్రీస్ తీసుకురావట్లేదు. అట్లా నిరుద్యోగులు అనేది అలాగే ఉంది. అయితే మేము కానిస్టేబుల్ కోసం గత 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చేసి వచ్చాం. మా ఇన్కమే ₹1,00,000 లోపు ఉంటుంది. అంటే ఒక పేద కుటుంబానికి ఇన్కమ్ ₹1,00,000 లోపు ఉంటే నెలకు 6,000 ఖర్చు అవుతుంది. 60,000 సగం డబ్బులు ఎక్కడే పోతున్నాయి. తల్లిదండ్రులు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ కష్టం నుంచే కదా. ఇన్ని సంవత్సరాలు మాకు పెట్టగలరు. చివరికి మాకు సాధించి ఒక సక్సెస్ వచ్చాడానికి మా తల్లిదండ్రులు ఎవరు ఉండలేదు. మీరు చూస్తున్నారు చాలామంది కుటుంబాల్లో మా పరిస్థితులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా సెటిల్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే సరిగా సోర్సెస్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ దాని గురించి ముందుకెళ్ళిందే లేదు. కేవలం రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఆపారు. ఆ ఎలక్షన్ జరిగిద్దని. వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మేమేంది ఇంకా నిరుద్యోగులుగా రోడ్ల మీద దొరిలాడుతూ ఉన్నాం. మా పరిస్థితి ఏంది? మా బతుకులు మార్చేదేంది? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం మొత్తం మనసు పెట్టి వినండి. మేమేం చేయాలి? ఇక్కడికి చదువుకున్నాం, ఇల్లు తల్లిదండ్రులు నెలకు వచ్చి 5,000 పంపిస్తున్నారు. ఒక్క నెల పంపించకపోతేనే మాకెంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు. ఎన్నో పనులు చేసుకోవాలి. ఎంతమంది లేబర్ పనులకు వెళ్తున్నారు, తప్పట్లేదు. ఏం చేస్తాం? పరిస్థితులు అలా ఉంటాయి. ఒక్కసారి మా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి. అయ్యా లోకేష్ గారు, మీరు చెప్పారు సార్ 100 రోజుల్లో మేము చేస్తామని. మీరు రోడ్డు మీదకి ఎక్కొద్దు, ప్రజాదరణ అభివృద్ధిలో చేయొద్దు, మీకు మేము న్యాయం చేస్తామన్నారు. అనిత గారు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చేస్తామన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము నిరుద్యోగుల పక్షం ఉన్నాం, నిరుద్యోగులు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు చేయాలి. చంద్రబాబు గారు అదే చెప్పారు, ఖచ్చితంగా నిరుద్యోగులకు మేము అండుంటామని. ప్రతి ఒక్కరు చెప్పింది మీరు దాన్ని చేయాలి. 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు అంటే కొత్త దానికి క్యాలెండర్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. కొత్తదే కాదు సార్, పాతది ఆల్రెడీ వచ్చింది 2022 నవంబర్లో. దాన్ని భర్తీ చేసి ఆలోచించండి. హోంగార్డులకు 40% పెంచేశారు. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5% అలా ఉన్నదాన్ని ఇప్పుడు 20%, 15% పెంచేసి 40% చేసింది. దానివల్ల జనరల్ అభ్యర్థులు ఎంత నష్టపోతున్నారు. వాళ్ళకేం 21,000 శాలరీ వస్తుంది. హోంగార్డులకి 21,000 శాలరీ వస్తా కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నట్టు వాళ్ళు కోర్టులో కేసేసి మమ్మల్ని రోడ్డుకు లాగుతున్నారు. మేము ఎలా బతకాలి సార్? మాకు బతికాయన్న మార్గాలు ఉంటే చెప్పండి. ఏం లేక సార్ ఇలా ఉన్నాం. చదువుకోవడం సరిపోతుంది. ఇంటికారు పేరెంట్స్ ఎక్కడ 30 వచ్చినాయి, పెళ్ళి ఎప్పుడు అంటే ఏం చదువుతాం సార్ మేము? కనీసం ఏ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, పార్టీలకి వెళ్ళడం ఏం లేదు సార్. ఇట్లా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నాం. మాకేమైనా ఉపాధి ఉంటే చూపించండి సార్. ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసి 10,000 చదివి ఉద్యోగాలు ఉంటాయి, దాన్ని చేయమన్నారు. మేము ఒక సంవత్సరానికి వచ్చే ఖర్చు ₹1,00,000 అవుతుంది సార్. మీరు 10,000 ఇస్తే మేము 30 సంవత్సరాలు పెట్టిన ఖర్చు చదువుకే మళ్ళీ అయ్యే వస్తుంది తప్ప ఏం రావట్లేదు సార్. దయించి మా గురించి ఏమైనా ఉపాధి మార్గాలు చూడండి. ఈవెంట్స్ అనేవి మీరు త్వరగా అయ్యేలాగా చూడండి సార్. ఇక్కడ కేసు ఏదైతే ఉందో పెండింగ్లో ఉందో హోంగార్డులో మీరు మాట్లాడతారో వాళ్ళు రాజీ చేస్తారో ఇంకోటి చేస్తారో మాకు తెలియదు. కానీ అవన్నీ మీరు కంప్లీట్ చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు భర్తీ చేయాల్సింది.
హోంగార్డులు 40% రిజర్వేషన్ అనేది మాత్రం ఇవ్వచ్చు సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే జనరల్ అభ్యర్థులు నష్టపోతాం. ఇచ్చింది 6,000 పోస్టులు, ఇచ్చింది 6,000 పోస్టులు అయితే మీరు వాళ్ళకి ఇస్తే మాకేముంటుంది చెప్పండి. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఖాళీలు 6 నెలల పదవులు ఉంటేనే ఊరుకోరు. అట్లాంటిది మమ్మల్ని 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఎందుకు ఉంచుతున్నారు సార్? చెప్పండి సార్, మీరు మాకేమైనా న్యాయం ఉందా? రాజ్యాంగ ప్రకారం మీకు హక్కులు వచ్చినాయి, మాకు నిరుద్యోగుల హక్కు లేదు సార్. నిరుద్యోగ వృత్తి లేదు. ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే దానివల్ల కొంతమంది ఉపాధి కలిగి అన్నం తింటున్నారు. మా పరిస్థితులు అలా ఉంది సార్, మా బతులు కొంచెం మార్చండి సార్. మీరే పెద్ద మనసు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అనిత గారు, లోకేష్ గారు మీరందరూ తీసుకోండి సార్. మీరు గెలవడం కోసం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పడి మంచిగా అయ్యారు. అట్లాగే మా బతుకులు మార్చడానికి కూడా మీరు అందరూ ఉమ్మడిగా మాట్లాడుకొని ఒక మంచి మార్గం చూపించాల్సిందో కోరుకుంటాం సార్. ఇదంతా మా ఆవేదనే సార్. ఎవరి మీద మాకు కక్ష ఏం లేదు సార్. ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం దేని మీద కక్ష లేదు. కేవలం ఆవేదన మాకు ఉద్యోగం కావాలి. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుద్ది. మా కుటుంబం బాగుపడితే సార్ అట్లా దేశం మొత్తం బాగుపడుద్ది. ఒక ఉద్యోగం కోసమే ఈ యొక్క ఆవేదన మీరంతా అర్థం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా మీరు మాకు నెక్స్ట్ క్యాలెండర్ తయారు చేసి ఏపీపీ చైర్మన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు చేయండి. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం వెంటనే భర్తీ చేయండి సార్. చదివి మా వల్ల కావట్లేదు సార్. మీరు ఎగ్జామ్ పెడితే మేము క్వాలిఫై రన్నింగ్ కొట్టి మేము డిపార్ట్మెంట్ రావాలని ఆస్తే ఉన్నాం. థ్యాంక్ యూ సార్ అందరికీ. నమస్కారం అండి, నా పేరు వెంకట్. మేము గుంటూరే. లాస్ట్ ఇయర్ జనవరిలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము. ఎప్పటికి 20 months అవుతుంది. మాకు ఇంతవరకు ఈవెంట్స్ పెట్టలేదు. ఈవెంట్స్ పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ ఈవెంట్స్ డేట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. పోనీ కనీసం అప్డేట్ అని ఇవ్వాలి కదా, ఇదిరా మా పరిస్థితి, ఇక్కడ ఆగండి మీరు అని ఒక అప్డేట్ అని ఇవ్వాలి. ఎస్ఎల్ఆర్బి బోర్డు అన్న ఇవ్వాలి కదా, ఒక అప్డేట్ అయినా ఇస్తే మేము కూల్గా ఉంటాం. ఒక ఎగ్జామ్, ఈ 2 ఎగ్జామ్లు కాదు, అన్ని ఎగ్జామ్స్ ఆపుకొని మేము ప్రిలిమ్స్ క్వాలిఫై ఇక్కడ లాక్ అయిపోయాం. ముందు వెనక ఇలాగ అయిపోయింది మా పరిస్థితి. ఎన్నిసార్లు ఇప్పుడు మేము దృఢంగా ఉన్నాం, ఎనర్జీ ఉంది. మా సర్వీస్ని గవర్నమెంట్ వాడుకోవాలి, మీరు వాడుకోవాలి మా సర్వీస్ని. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడున్న ఎనర్జీ తర్వాత ఉండదు కదా, 2 ఏళ్ళ తర్వాత ఇంకా నీరసం అయిపోతూ ఉంటుంది. మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మంత్లీ అడిగి పేరెంట్స్ని, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు ఘోరంగా. 20 months నుంచి ఎంతమంది ఆగుతారు ఆడపిల్లలకి? ఈవెంట్స్కి ఎలాగుంటారు? ఇంతమంది ఇన్ని గ్యాప్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పిల్లలు పడుతుంటారు. వాళ్ళందరూ ఈవెంట్స్కి ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? ఇప్పుడు ఈవెంట్స్ అని పెట్టినా ఎప్పుడు ఏంది ప్రోగ్రెస్ అనేది మాకు చెప్పాలి. ఒక 5 ఏళ్ళు ఆగిన తర్వాత పెడతామన్నా మాకు ఉన్నదాన్ని మేము తీసుకోవాలని కోరుకుంటాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది. మా కోసం వచ్చింది అనుకుని మేము చాలా ఆశతో ఉన్నాం. అందుకే ఇప్పటికే అడుగుతున్నాం. ఇప్పుడు దాకా ఎవరిని రిక్వెస్ట్ చేసింది లేదు. మేము ఇప్పుడే మాకు డేర్గా ఇక్కడికి వచ్చి ఇంతవరకు అడుగుతున్నామని కూడా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందనే మేము వచ్చి అడుగుతున్నాం. మాకు సపోర్ట్గా ఇట్లా ఈ నిరుద్యోగ నాయకులు కూడా వస్తున్నారు. వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. దయచేసి తొందరగా అప్డేట్ ఇవ్వండి. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంకా 2 ఏళ్ళు ఆగితే ఇంకో 2 ఏళ్ళు ఆదంటాయి. ఉరుకుతామో లేదో తెలియదు. గ్రౌండ్లో చచ్చిపోతే ఎవరు ఇస్తారు? దానికి కనీసం నష్టపరిహారం ఇస్తారా? లేదు. మీ బాధ్యత మీదే, మీ సాగు మీరు చావండి అన్నట్టుంది. అలాంటప్పుడు మేము ఇప్పుడు ఎనర్జీ ఉన్నప్పుడు ఉరకాలి కదా. అది ఆలోచించుకొని మాకు కొంచెం ఏ అప్డేట్ ఏందనేది మాకు ఫ్రెండ్లీగా ఉండండి మీరు. అంతేగాని మీరు ఇప్పుడు ఎంత ముందులా చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇంకా ఖచ్చితంగా నమ్ముతున్నాం, మీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముకుంటాం. లైబ్రరీ ఫీజులు ఇవన్నీ కట్టుకుంటా ఎన్నాళ్ళు ఉండాలి మేము? హాస్టల్ ఫీజు కట్టుకుంటా, మెయింటెనెన్స్ అన్ని ఛార్జీలు ఉంటాయి. నిరుద్యోగ భృతి అంటారా దానివల్ల, లేదా స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అనేది అప్డేట్ ఇవ్వండి మాకు. 95,000 మంది తరపున మాట్లాడుతున్నాం మేమందరం. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ. శేఖర్ బాబు. నాది 2019లో డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చాము. నాది ఎస్ఐ పోలీస్ ఉద్యోగాలంటే నాకు బాగా ఇష్టం అండి. పోలీస్ ఉద్యోగాల కోసమని భర్తీ చేస్తారని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చింది కదని వచ్చాము. ప్రతి పండగకి, ఉగాదికి నోటిఫికేషన్ వస్తుంది, దీపావళికి నోటిఫికేషన్ వస్తుంది, కొత్త సంవత్సరం నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తాము. చూడగా 2022లో నోటిఫికేషన్ వచ్చిందండి. 2022లో నోటిఫికేషన్ వచ్చి 2023లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. కానిస్టేబుల్ భర్తీలు అంతే వదిలేశారు. అన్నయ్యకి భోజనం పెట్టి తమ్ముడిని పస్తుండటం మంచిది కాదు కదండి. కాబట్టి మా కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి కూడా ఆలోచించాలి. అదేవిధంగా మాకు హోంగార్డులు కూడా మాకు జనరల్ అభ్యర్థులకి నష్టం జరుగుతుందండి. హోంగార్డులకి 25%, 40% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల సాధారణ అభ్యర్థులు ఏ విధంగా ఉద్యోగం కొట్టగలుగుతారు? కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ప్రభుత్వం, మీరు మొట్టమొదటిగా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు భర్తీ చేయలేదు అన్న మాటలతోనే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. గత ప్రభుత్వాలు చేస్తున్న తప్పుని మీరు రిపీట్ చేయొద్దండి. కాబట్టి నిరుద్యోగుల్ని రోడ్డు మీదకి తీసుకొస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. చదువుకున్న వాళ్ళని ఇలా రోడ్ల మీదకి తీసుకొచ్చి నిరసన చేయించడం మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలవలేదు. కాబట్టి మీరు గమనించుకొని ఉద్యమం తీవ్రతరం చేయకుండానే మీరు గమనించి మా యొక్క ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ ఈవెంట్స్ ఖచ్చితంగా
6 నెలల లోపల మీరు భర్తీ చేస్తా అన్నారు, 100 రోజుల లోపల ఈవెంట్స్ పెడతా అన్నారు. మీరు గత ప్రభుత్వాలు చేసిన తప్పులే మీరు అదే విధంగా పోతే మాత్రం ప్రభుత్వం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతిరోజు సోమవారం కాదు, ప్రతిరోజు మంగళవారం కాదు, బుధవారం అనేది వచ్చింది. కాబట్టి మీరు తప్పనిసరిగా హోంగార్డులు రిజర్వేషన్లు తీసేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేసి మా కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలండి. కాబట్టి మాకు తప్పనిసరిగా న్యాయం చేయాలని కోరుతున్నాం ఇట్లు కానిస్టేబుల్ అభ్యర్థులు. థ్యాంక్ యూ.